హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవుని ప్రియమైన వారలారా, ఈ దినాల్లో స్నేహాలు ఎలా ఉంటున్నాయి అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. యోబు గ్రంథం 6:27లో చూసినట్లయితే స్నేహితుల మీద వారు బేరాన్ని సాగిస్తారట. ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగింది. మంచి క్లోజ్ ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు నమ్మించి చక్కగా ప్రేమించినట్టుగా ప్రేమించి స్నేహం చేసి బ్లాక్మెయిల్ చేసి అతని నుండి తన తండ్రి దగ్గర నుండి కొన్ని కోట్ల రూపాయలు కావాలని కాజేసి అతన్ని బంధించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే బెస్ట్ ఫ్రెండ్ తన యొక్క భార్య బిడ్డలను చూడమని గల్ఫ్ దేశానికి వెళ్తే తన బెస్ట్ ఫ్రెండ్ యొక్క భార్యను ఇతను ప్రేమించటం, పాడు చేయటం చూస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో భయంకరమైన స్నేహాలు ఈనాడు మనం వార్తల్లో, టీవీల్లో, పేపర్లో స్వయంగా ఎన్నో వింటున్నాం, చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 6:14 చూసినట్లయితే నా స్నేహితులు ఎండిన వాగులాంటి వారు, నమ్మకత్వం అనేది లేనివారైపోయారు అని వాక్యం చెప్తుంది. అలాగే యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అపహాస్యం చేసేటువంటి స్నేహితులు అయిపోయారు నా స్నేహితులని ఈ యొక్క నీతిమంతుడైన యోబు బాధపడుతున్నాడు. అలాగే యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే ఎగతాళి చేసేటువంటి స్నేహితులు అయిపోయారు నా స్నేహితులు అంటున్నాడు. ఎగతాళి చేసే స్నేహితులు. అలాగే యోబు 19:14 చూసినట్లయితే ప్రాణ స్నేహితులే నన్ను మర్చిపోయారు నా శ్రమను చూసి అని అంటున్నాడు. ప్రాణ స్నేహితులే. అలాగే కీర్తన గ్రంథం 38వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే నా తెగులు చూసి నా స్నేహితులు ఎడమగా ఉన్నారు అంటున్నాడు. దేవుని ప్రియమైన వారలారా, ఈ స్నేహాలను చూసినట్లయితే అంతా కూడా భయంకరమైన స్నేహాలుగా మనం చూస్తున్నాం. స్నేహం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది ఈ లోకంలో అని మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, ధనము గలవాడికి స్నేహితులు అగుతారు, ధనము గలవాడికి స్నేహితులు ఎక్కువ అవుతారు. తప్పిపోయిన కుమారుడు చూడండి, వాడి దగ్గర మోటున్నప్పుడు, ధనమున్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఎక్కడ లేని స్నేహితులందరూ వచ్చారు. అతని దగ్గర ధనం అయిపోయిన తర్వాత, ఆ దేశాన్ని కరువు వచ్చిన తర్వాత ఇతన్ని విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైన